7 నెలల గర్భిణిపై దాడి. బుచ్చిరెడ్డిపాలెం మండలం చెల్లాయిపాలెం గ్రామంలో ఇటీవల పొలం విషయంపై అన్నదమ్ముల కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే. తమ్ముడు కుమార్తె శరణ్య 7 నెలల గర్భిణి. మాత్రల కోసం అత్తవాళ్ల ఇంటి నుండి అమ్మవారి ఇంటికి వెళ్లగా పెద్దనాన్న మల్లికార్జునరెడ్డి దాడి చేశారని శరణ్య తెలిపింది. దాడి జరిగిన ప్రాంతం నుండి తప్పించుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లి దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా కనీసం తమ గోడును పట్టించుకోలేదని వాపోయింది. దాడిలో గాయపడిన శరణ్య బుచ్చి సామాజిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి ప్రథమ చికిత్స చేయించుకున్నారు. మెరుగైన చికిత్స కోసం నెల్లూరులోని వైద్యశాలకు తరలించారు. నా పేరు శరణ్య. మా బేబీకి బాగాలేదని డాక్టర్ మెడిసిన్స్ వాడమని చెప్పారు. అందుకని చెప్పి మా ఇంటికి వెళ్ళి నేను మెడిసిన్స్ తీసుకొని వస్తుంటే బండి మీద నుంచి మల్లికార్జున ఆయన నెట్టేశాడు. బండి మీద నుంచి పడిపోతే కడుపు మీద కాలుతో కొట్టాడు. కొట్టిన బట్టలు చించేసి నా గాజులన్నీ పగల కొట్టేసి మా అత్తమ్మ అడ్డం వచ్చిందని మా అత్తమ్మని కూడా కొట్టేశారు. మధ్య ప్రెగ్నెంట్ అని చెప్తున్నారు కూడా కాలుతో కడుపులో కొట్టేశాడు. పోలీస్ స్టేషన్ ఫోన్ చేసాము, వాళ్ళు రాలా, మేమే తప్పించుకొని వచ్చాము. స్టేషన్కి వచ్చాము, 15 నిమిషాలు అక్కడ ఉన్నా కూడా ఎవరు పట్టించుకోలేదు. నేను ఇంకా కడుపు నొప్పి కొన్నదాకా హాస్పిటల్కి వచ్చాము. తమరెడ్డి మల్లికార్జున సుబ్బమ్మ వాళ్ళిద్దరు కాలుతోటి కర్రలతోటి కొట్టేశారు. దీనిపైన స్పందించి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. అమ్మాయి పేరు, నా వైఫ్ పేరు తమ్మిరెడ్డి శరణ్య. మేము మొన్న జరిగిన చెల్లాయిపాలెం గ్రామంలో గొడవలు జరిగితే మా అత్తమ్మని మా మరదల్ని కేసు ఫైల్ చేసి కోర్టులో సబ్మిట్ చేసి సెంట్రల్ జైలు పంపిస్తున్నారు. మేము ఈరోజు అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉంటే అమ్మాయి మెడిసిన్స్ అయితే తెచ్చుకున్నామని ఇంటికి వెళ్ళింది. ఇంటికి మా తమ్ముడు అవినాష్తో ఇంటికి పంపిస్తే అమ్మాయి మెడిసిన్స్ బట్టలు తీసుకొని వస్తుంటే వాళ్ళ పెదనాన్న బండి ఆపి అడ్డగిచ్చి అమ్మాయిని బయట పట్టుకుని కిందకి లాగేస్తే అమ్మాయి కింద పడిపోయింది. కింద పడిపోయిన అమ్మాయిని కాలుతో కడుపులో ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా కడుపులో తన్నాడు. అతను కడుపులో తన్నిన తర్వాత మా కడుపులో తన్నుతున్నారు. మా అమ్మ అక్కడ స్పాట్లో ఉంటే మా అమ్మ అడ్డం వచ్చినాయి. మా అమ్మని కూడా చుట్టుపట్టుకుని కొట్టి కాలుతో తన్నాడు. వాళ్ళ అమ్మ అతను ఇద్దరు ఒకటేసారి వాళ్ళ అమ్మ వచ్చి కర్రతో దాడి చేసి అతను వచ్చి చుట్టుపట్టుకుని కొట్టాడు ఇద్దరిని. అక్కడ నేను వెళ్ళి అడిగితే నువ్వెవరో నన్ను అడిగేదానికి, ఏం చేసుకుంటావు చేసుకోబో అని అన్నాడు. అతను మన రాపాల ఎర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారి అనుచరుడు. అతను నేను ఏమైనా చేసుకుంటాను, ఎక్కడ చెప్పుకోబో అన్నాడు. ఇప్పుడు అమ్మాయిని పోలీస్ స్టేషన్ తీసుకొస్తే పోలీస్ స్టేషన్లో అక్కడ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోతే ఎవరు పట్టించుకోలేదు. ఇమీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొని వస్తే అక్కడ అమ్మాయికి అయినా కానీ తగ్గక సివియర్గా ఉందని చెప్పి మూమెంట్స్ తెలియట్లేదు అని చెప్పి మేము చూపించే రామచంద్ర రెడ్డి హాస్పిటల్కి తీసుకెళ్ళాలని క్యాన్ తీపిస్తానని చెప్పారు. ఇప్పుడు అక్కడ అమ్మాయిని అక్కడ తీసుకెళ్తాం.